పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాయర్ గంటా కిరణ్ బాబు దెబ్బకి భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులకు కోర్టు జరిమానా విధించింది. గత సంవత్సరం నవంబర్ 16న హెడ్ పోస్ట్ ఆఫీస్కి ఇంటర్నేషనల్ పోస్ట్ పంపడానికి తాను వెళితే సదరు ఉద్యోగులు నిరాకరించడమే కాక 1 గంటకు పైగా ఇబ్బంది పెట్టారని అన్నారు. దీంతో సదరు ఉద్యోగులకు లీగల్ నోటీస్ పంపించడం జరిగిందన్నారు. దానికి స్పందించకపోవడంతో వారు చెప్పిన రూల్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఆర్జీఐ వేగా దాన్ని ఇప్పుడు తయారు చేయలేమని సమాధానం పంపించారు. అయితే కోర్టులో మాత్రం దాన్ని రూపొందించి ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఉద్యోగుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10,000 రూపాయలు చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు లాయర్ చెప్పారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షణీయం వ్యక్తం చేశారు. ప్రజలు చెల్లించే పనులనే ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటారని, ప్రజలకు అధికారులందరూ సేవలు చేయడంకే గుర్తు చేశారు. నేను సబ్మిట్ చేసిన పేపర్లే కానీ సబ్మిట్ చేసిన ప్రతి ఓచర్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా ఉండడం చేత పోస్టల్ డిపార్ట్మెంట్ వారిది అది క్షుణ్ణంగా పరిశీలించిన మీదట సేవాలోపం మెంటల్ హెరాస్మెంట్ చేశారు వీళ్ళు. తర్వాత ఫిజికల్ యాగనీని కూడా కలుగజేశారు కస్టమర్కి అని చెప్పి ఈ మల్లువలస శ్రీనివాస్ గారి మీద మల్లికార్జున గారి మీద ఇద్దరి మీద కూడా 10,000 రూపాయలు జరిమానా విధించు 1,000 రూపాయలు కోర్టు ఖర్చులు నిమిత్తమై చెల్లించాలి అని ఆగస్టు 9వ తారీఖున ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. 4 వారాల పాటు ఈ ఆపోజిట్ పార్టీ ఇద్దరికి కూడా 4 వారాల సమయం ఇచ్చారు. ఈ 4 వారాల్లో కనుక వారు ఈ చెప్పిన జరిమానా కట్టని యెడల